కరీంనగర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ కేంద్రంలో హై డ్రామా నెలకొంది. బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ ఎలిమినేషన్ ప్రక్రియతో హోరాహోరీ నెలకొంది. ప్రస్తుతం బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఆధిక్యంలో ఉండగా ఎలిమినేషన్ రౌండ్లో కాంగ్రెస్కు ఓట్లు పెరుగుతున్నాయి. అయితే కౌంటింగ్ తీరు సరిగా లేదని కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ అభ్యంతరంతో ఈసీ సలహా కోరారు కౌంటింగ్ అధికారులు. కరీంనగర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ కేంద్రంలో హైడ్రామా నెలకొంది. బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ ఎలిమినేషన్ ప్రక్రియతో హోరాహోరీ నెలకొంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. భాస్కర్, అసలు ఏం జరుగుతోంది? భోగి కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ కేంద్రంలో ఒక హైడ్రామా చోటు చేసుకుంది. అయితే ఎలిమినేషన్ సెకండ్ ప్రయారిటీ ఓట్లలో లాస్ట్ ఎలిమినేషన్ అనేది ప్రసన్న హరికృష్ణ, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ ఎవరైతే ఉన్నారో ఆయన ఎలిమినేషన్ ప్రక్రియ అనేది సాగుతా ఉన్నది. ఆయన ఎలిమినేషన్ ప్రక్రియకు సంబంధించి ఆయనకు 60,000 ఓట్లు వచ్చాయి. ఈ ఓట్లను రెండవ ప్రాధాన్యత ఓట్లు ఎవరికి వేశారనే ప్రక్రియ అయితే ఆ కౌంటింగ్ అనేది జరుగుతూ ఉన్నది. ఈ కౌంటింగ్ లో హోరాహోరీగా కాంగ్రెస్ కు తర్వాత బీజేపీ అభ్యర్థికి హోరాహోరీగా ఓట్లు వస్తున్నాయి. అంతకుముందు ఎలిమినేషన్ సంబంధించి ఎలిమినేషన్ సెకండ్ ప్రయారిటీ ఎలిమినేషన్ 53rd అభ్యర్థి వరకు గనక చూసినట్టయితే అప్పుడు 5,000 ఓట్ల ఆధిక్యంతో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఉన్నారు. అయితే ప్రసన్న హరికృష్ణ ఎలిమినేషన్ ప్రారంభం కాగానే ప్రసన్న హరికృష్ణ ఎలిమినేషన్ లో దాదాపు 20,000 ఓట్లు కేవలం ఫస్ట్ ప్రయారిటీ ఓట్లు మాత్రమే నమోదయ్యాయి. మిగిలిన 40,000 ఓట్లలోనే ఇద్దరు అభ్యర్థులు పంచుకున్నారు. హోరాహోరీగా వస్తున్నాయి. ఎవరికి స్పష్టమైన ఆధిక్యం రాలేదు. కానీ అంతకు ముందున్న 5,000 ఆధిక్యం మాత్రం బీజేపీ అభ్యర్థికి అలాగే ఉంది. అయితే ఈ ఆధిక్యం ఈ ఉన్న దరిమిల ఇందులో నుంచి అయితే దీనికి సంబంధించి కూడా కోటా ఓట్లు ఎవరికి రాలేదు. దాదాపు 90,000 ఓట్లు ఇద్దరికి కూడా 90,000కు సమీపంలో ఇద్దరు చేరుకున్నారు. అయితే కోటా ఓట్లు వచ్చేసి 11,672 ఓట్లు కోటా ఓట్లు రావాల్సి ఉండగా ఆ కోటా ఓట్లు ఎవరు కూడా సాధించలేదు. అటు అంజిరెడ్డి బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి కానీ ఇటు కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి కానీ ఇద్దరు కూడా కోటా ఓట్లు సాధించలేదు. కోటా ఓట్లు సాధించకపోవడంతో మూడో ప్రాధాన్యత ఓటుకు వెళ్లాలని చెప్పేసి కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఇప్పటికైతే ఒక లేఖను రిటర్నింగ్ అధికారి పమ్మెల సత్పత్కి ఇచ్చారు. అయితే లేఖ ఆ పద్ధతిలో కాకుండా కౌంటింగ్ ఆ పద్ధతిలో కాకుండా నిన్న వరంగల్లో టీచర్స్ కౌంటింగ్ ఏదైతే జరిగిందో ఆ టీచర్స్ కౌంటింగ్ ప్రకారంగా నరేందర్ రెడ్డిని ఎలిమినేట్ చేస్తామని చెప్పేసి ఆ ప్రయత్నాల్లో రిటర్నింగ్ అధికారి ఉండగా అది కాదు, 50% ప్లస్ 1 ఓటు ఆ పద్ధతిలోనే ఈ కౌంటింగ్ జరగాలి. ఆ కౌంటింగ్ జరగాలి అనంటే మూడో ప్రాధాన్యత ఓటుకు వెళ్లాలని చెప్పేసి నరేందర్ రెడ్డి లిఖితపూర్వకంగా రిటర్నింగ్ అధికారికి కంప్లైంట్ చేయడంతో ఏం చేయాలనే అంశం పైన రిటర్నింగ్ అధికారులు ఇతర కౌంటింగ్ సిబ్బంది అయితే ఎలక్షన్ కమిషన్ ను సలహా కోరుతూ ఎలక్షన్ కమిషన్ వద్దకు వాళ్ళని సంప్రదించడం జరిగింది. అయితే ప్రస్తుతానికైతే ఒక సస్పెన్స్ వాతావరణం, ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొన్నది. ఒక T20 మ్యాచ్ నెక్ ఆఫ్ మూవ్మెంట్ లో ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితి కౌంటింగ్ కేంద్రం వద్ద నెలకొన్నది. బీజేపీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నప్పటికీ మరి మూడో ప్రాధాన్యత ఓటుకు వెళ్తారా, నరేందర్ రెడ్డిని ఎలిమినేట్ చేస్తారా, ఏ రకమైన పద్ధతి ఉందనేది ఇప్పుడైతే కౌంటింగ్ కేంద్రం వద్ద ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొన్నదని చెప్పొచ్చు. భోగి, అయితే కాంగ్రెస్ లేవనెత్తున్న అభ్యంతరాలకు సంబంధించి ఎప్పుడు క్లారిటీ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? ఈసీ ఈరోజు ఇచ్చే అవకాశం ఉందా? కాంగ్రెస్ అభ్యర్థి చాలా స్పష్టంగా ఒక లేఖ రాశారు. నేను సెకండ్ ప్రయారిటీ కానీ ఈ పద్ధతి ఇది సరిగ్గా లేదు, ఇది నిబంధనల ప్రకారం కాదు, మాకున్న మాన్యువల్లో ఇచ్చిన దానికి భిన్నంగా ఇక్కడ కౌంటింగ్ జరుగుతుంది, ఈ పద్ధతిలో కౌంటింగ్ చేయాలని చెప్పేసి లిఖితపూర్వకంగా రిటర్నింగ్ అధికారికి ఒక కంప్లైంట్ అయితే రాసిచ్చారు. ఆ రాసిచ్చిన కంప్లైంట్ పైన ఏం చేయాలని ఎలక్షన్ కమిషన్ ఉన్నతాధికారులను సంప్రదించేందుకు రిటర్నింగ్ అధికారి పమ్మెల సత్పతి ప్రయత్నిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇది మరింత ఇప్పటికే దాదాపు 3 రోజుల సమయం కౌంటింగ్ అయింది కాబట్టి ఎలిమినేషన్ ప్రక్రియను ఈ విధంగానే కొనసాగిస్తాం, ఇందులోనే ఎక్కువ ఓట్లు వచ్చిన విజేతగా ప్రకటిస్తామని చెప్పేసి కౌంటింగ్ అధికారులు చెప్పడంతో ఇది పద్ధతి కాదు, కౌంటింగ్ ఖచ్చితంగా కోటా ఓట్లు సాధించాల్సిందే అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు భీష్మించి కూర్చున్న పరిస్థితి నెలకొన్నది. దీనిపైన ఏ నిర్ణయం తీసుకుంటారు, దీనిపైన ఎలా స్పందిస్తారు, ఈసీ రాష్ట్ర ఉన్నతాధికారులు కానీ ఈసీ కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు కానీ ఏ విధంగా స్పందిస్తారు, ఇక్కడ కరీంనగర్ కౌంటింగ్ కేంద్రంలో ఏం జరగబోతుంది అనేది ప్రస్తుతానికైతే ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొన్నదని చెప్పవచ్చు. ఒక టెన్షన్ అయితే నెలకొన్నదని చెప్పవచ్చు. భోగి, ఓకే, థ్యాంక్ యూ భాస్కర్.